నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిమిషాల్ని సత్యనపల్లి పర్యటనలో వైసీపీ కార్యకర్తలు ప్లాకార్డులు పట్టుకుని ఏ విధంగా చేశారో మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా చూసుకుంటే దీని మీద నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఆ ప్లాకార్డు మీద ఏం రాస్తుందో అది ఖండిస్తారో ఏమో అనుకుంటే కానీ దాని మంచిదే కదా అని వ్యాఖ్యలు చేయటం, అసలు 2.0 ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే అమ్మా. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో వాళ్ళ కార్యకర్తలు ప్లాకార్డు మీద అంటే గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని నరికినట్టు టీడీపీ వాళ్ళని నరుకుతామన్నది పుష్ప డైలాగ్ కదా, అది మంచిదే కదా అన్న డైలాగులు యూజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఈ డైలాగ్ని ఎలా చూడాలి? 2.0 అంటున్నాడు. 2.0 ఏ విధంగా ఇంకా ముందుకు నడిచే అవకాశం ఉంటుంది? అసలు ఎలా వెళ్ళబోతున్నాడు 2.0లోకి అంటే ఏ సమాధానం చెప్తారు మీరు? మీరు అడిగినటువంటి ప్రశ్నలో అంత ఇంట్రడక్షన్ బాగానే ఉంది, బట్ 2 వర్డ్స్ ఖచ్చితంగా మిస్ అయినాయి. అదేంటంటే ఆంధ్ర రాష్ట్రం అంతా కోడైకి వస్తుంది. ఆ పదాలు ఏంటంటే రప్ప రప్ప అని జగన్మోహన్ రెడ్డి గారు వాడినటువంటి పదము. అది విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు కూడా వాడడం జరిగింది. ఎందుకంటే అంత ఫేమస్ అయిపోయింది పుష్పాలో సినిమా డైలాగు. జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో కొంతమంది ఆయన్ని ట్రోల్ చేస్తే ఏమంటారంటే ఒక్క పదాన్ని 10 మార్లు మాట్లాడుతూ ఉంటాడు. అదేందని తడబడడం కానీ అది అటువంటిది ఇంటెన్షనల్గా అమ్మ మైక్ పెట్టుకొని చెప్పు, గట్టిగా చెప్పు, నాకు సరిగా వినపడలేదే అంటాడు. రా ఏంటి రప్ప యా సినిమా అది అన్నగా జరిగింది. అంటే ఈయనకి ఏదో సినిమా లేదో తెలియనట్టు పుష్ప సినిమా అనేది మళ్ళీ పుష్ప సినిమాలో పెట్టినా కూడా తప్పేనా అంటాడు. అది వింటానే నాకైతే ఇమ్మీడియట్గా నాకు బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు గారు క్యారెక్టర్ అంటూ గుర్తొచ్చింది. ఆ సినిమాలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇద్దరం కూడా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి విపరీతమైన అభిమానులు కాబట్టి ఇద్దరికి అంటే ఆయన చెప్పినటువంటి మాటలో నాకు ఇమ్మీడియట్గా స్ట్రైక్ అయింది. ఆ బిజినెస్ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఏం చేస్తారంటే మహేష్ బాబు గారు అక్కడ పాపం కాజల్ వచ్చి నువ్వు అసలు మనిషివేనా, నువ్వు జనాలను ఎట్ట చంపుతావు, జాలి దయ కరుణ ఏమీ ఉండవా అని చెప్పి మహేష్ బాబుకి అయితే క్లాస్ బిక్తుంది కాజల్ హీరోయిన్ క్యారెక్టర్. తర్వాత ఇతను ఇమ్మీడియట్గా అరెస్ట్ అవుతాడు. ఒక 5 నిమిషాల వ్యవధిలోపు మహేష్ బాబు అరెస్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఆ పోలీసు వాళ్ళతో అంటాడు, ఇదే మహేష్ బాబు కాజల్ చెప్పిన డైలాగులన్నీ రిపీట్ చేస్తాడు. అసలు మీరు మనుషులేనా, జాలి దయ కరుణ ఏమన్నా ఉన్నాయా అని అడుగుతాడు మహేష్ బాబు. అంటే జగన్మోహన్ రెడ్డి యాజ్ ఇట్ ఈస్ దాన్ని ఫ్రేమింగ్ అట్టి రిపీట్ చేస్తున్నాడు చూడు. ఇక్కడ హీరోయిన్ క్యారెక్టర్ అయినటువంటి కాజల్ ఏముంటుంది సీరియస్గా చెప్తుంది, అసలు నువ్వు అంత కరుడు కట్టినట్టు ఎట్ట బిహేవ్ చేస్తున్నావు అని ఈవిడ చెప్తుంది. ఈయన ఎట్ట పోర్ట్రేట్ చేస్తాడో దానికి ఈయన అన్వయించుకొని ఈయనేదో పెద్ద మంచోడైనట్టు ఆయన చెప్పినటువంటి తలలు నరుకుతాము, గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టు నరికేస్తాము, రాజారెడ్డి రాజ్యాంగం ఎన్ని దాన్ని ఏ విధంగా పోర్ట్రేట్ చేశాడో. యా సినిమా అది పుష్ప సినిమా చెప్పినా ఈడ యాచారా డెమోక్రసీ లేదా అంటే ఓరే నాయన అంతకు మించిన యాక్టర్ ఆడ చూడలేము. నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా ఇండియా లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఇస్ ద బెస్ట్ యాక్టర్ ఇఫ్ హీ హ్యాడ్ గోన్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఖచ్చితంగా అంతకు అస్సలు రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి. అంతకు మించిన నటనా కౌశల్యం జూనియర్ ఎన్టీఆర్లోను రామ్ చరణ్లోను అంతెందుకు ఆ పుష్ప సినిమా హీరో అయినటువంటి అల్లు అర్జున్ ఎవరిలోనూ కూడా చూడలేము. అద్భుతమైన యాక్టర్, అసలు చూసినప్పుడల్లా నేను మురిసిపోతూ ఉంటాను, అంత అద్భుతంగా చేస్తున్నాడు. అసలు రియల్ ఎమోషనల్ అండి. ఎందుకంటే ఇద్దరం పూరి జగన్నాథ్ అభిమానులు. అది పుష్ప సినిమా అయిపోయింది. ఇదంతా అసలు జగన్మోహన్ రెడ్డి గారు యాడ్ నుంచి తీసుకొస్తున్నాడు నాయన, అసలు ఎవరు మాట్లాడలేరు. ఒక లాలూ ప్రసాద్ యాదవ్ ఇటువంటి దేశంలోని కొద్దిమంది విలక్షణమైన పొలిటీషియన్స్కి మాత్రమే ఆ భాష పరిమితులు, రకరకాల భాష ఆ వాడే విధానం ఎప్పటికప్పుడు ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా మనం గతంలో చూసాం, ఆయన మీడియా సమావేశం పెడితే 1 గంట పాటు నిద్ర వచ్చేది, ఎవరు చూసేవాళ్ళు కూడా కాదు, బోరింగ్ కొట్టేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 అని రిఫ్రెష్మెంట్తో వచ్చినాడు. ఇదంతా యానిచ్చి వచ్చిందంటే ఇంకెట్ట కాదని చెప్పి చేతల్లో పని ఏమీ లేనప్పుడు, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయినప్పుడు ఏదో ఒక ఫిలిం పెట్టుకొని చూసినప్పుడు ఒక రిఫ్రెష్మెంట్ వస్తుంది ఎటువంటి వాళ్ళకైనా. సో ఈయన పూరి జగన్నాథ్ సినిమాలు చూడడం మొదలుపెట్టి దాంతోపాటు దాన్ని మనం ఒక సినిమా మొదలుపెట్టినప్పుడు కింద సజెషన్లో కొన్ని సినిమాలు వచ్చాయి చూడండి. ఆ సినిమాల్లో దృశ్యం సినిమా కూడా చూసినాడు. దృశ్యం అనేది వెంకటేష్ గారితో ఒక సినిమా వచ్చి ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే పొరపాటున ఏదో ఒక ఇష్యూ జరిగిపోతుంది, దాని నుంచి తప్పించుకోవడానికి రకరకాల కారణాలు అల్లుకుంటా ఒక్కొక్క స్టెప్స్ వేసుకుంటా ఆ హీరో క్యారెక్టరైజేషన్ బయటపడిపోతారు. దాన్ని చూసి ఇన్స్పైర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడంటే ఇది ఏదైతే మనం ఈ రప ఇవన్నీ చూసాం కదా, దాన్ని ఏ విధంగా మలచాలా, ఏ విధంగా మార్చాలా
అని చెప్పి ఆ కోవలోకి వచ్చాడు. ప్రతిదీ ఆ సినిమాలో వెంకటేష్ గారి క్యారెక్టర్ ఎట్టయితే ఉందో ప్రతి ఇన్సిడెంట్ని మనకు మనం అన్వయించుకొని దాని నుంచి బయటపడాలా అని చెప్పి, అసలు దాన్ని కొన్ని పదాలు వాడకూడదు నేను, అసలు ఎట్లండి అసలు నిజంగా లైవ్లో చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇదంతా లైవ్. నిజంగా ఒక ఆంధ్రుడు అయినందుకు ఒక సినిమా ప్రతి వారానికి ఒక 3-4 సినిమాలు చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. రియల్లీ అసలు 1000 కోట్ల బడ్జెట్ ఎందుకు, 400 కోట్లు 300 కోట్ల బడ్జెట్లు ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఒక గంట సేపు చూడరాదా? ఖచ్చితంగా నిజంగా 2.0లో నాకు ఇదే అనిపిస్తుంది. ఎంత అద్భుతము, ఎంత అబ్బబ్బా, హీస్ ఎ డైమండ్, రియలీ ఎ డైమండ్. ఇప్పుడు ఆ దృశ్యం సినిమా అయిపోయింది, మరో రకాన బిజినెస్ మ్యాన్ సినిమా నుంచి నేర్చుకున్నాడు, ఆ సజెషన్స్లో వచ్చే ఈ దృశ్యం సినిమా చూసినాడు. మళ్ళీ ఇది ఆల్రెడీ పుష్ప సినిమా 2-3 సార్లు చూసినట్టున్నాడు. ఆయన దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే పూరి జగన్నాథ్ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక బ్యాడ్ యాంగిల్లో మూవ్ అవుతూ ఉంటుంది. అంతా ఈ క్లైమాక్స్ వచ్చే టయానికి ఇతను హీరో అయిపోతాడు. సరే నేను కూడా చెడ్డోనే కదా, క్లైమాక్స్లో హీరో అవుతాను, ప్రజలు ఎట తిరిగి ఒకటి చెప్తున్నా అండి, ఎవరైతే జర్మనీకి సంబంధించిన ఒక్గానొక టైంలో ఒక నియంత్రణవారో 1945-1944లో చనిపోయినాడు అడాల్ఫ్ హిట్లర్. ఆయనది ఒక ఫేమస్ ఇంగ్లీష్ కోడ్లో ఒక డైలాగ్ ఉండేది. డైలాగ్ ఇన్ ద సెన్స్ అది ప్రోవెర్బ్, వాళ్ళ భాషలో రాసుకునేవారు. దాన్ని డీకోడ్ చేస్తే అది ఇంగ్లీష్లో ఏంటంటే, ద లార్జర్ మాసెస్ ఆఫ్ పీపుల్ విల్ మోర్ ఈజీలీ అట్రాక్ట్స్ టు ఎ బిగ్గర్ లై దాన్ టు ఎ స్మాలర్ వన్. దాని అర్థం ఏంటంటే, ఒకరిద్దరు నేను ఏదైనా నీకు ఒక అబద్ధం చెప్తాను అనుకోండి, మీరు నమ్మరు, కానీ ఇదే అబద్ధాన్ని 10 మందికి కాదు, 1000 మందికి కాదు, 1,00,000 మందికి చెప్పినా కూడా నమ్మరు. కానీ దానికి మందు ఏదైనా ఉండదంటే ఇంత పెద్ద అబద్ధం చెప్పాలా, చిన్న అబద్ధం చెప్తే ఎవరు వినరు. అదే అంటుంది, ద లార్జర్ మాసెస్ ఆఫ్ పీపుల్ విల్ మోర్ ఈజీలీ అట్రాక్ట్స్ టు ఏ బిగ్గర్ లై. పెద్ద అబద్ధానికి ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. సో జగన్మోహన్ రెడ్డి ఇది బోరు కొట్టినప్పుడు లేకుంటే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చూసి చికాకు వచ్చేసి ఇట్ట కాదని చెప్పి అంటే బెంగళూరు యలహంక ప్యాలెస్కి ఎందుకు పోతున్నాడని ప్రశాంతంగా ఒక పెద్ద సైజు సోఫాలు, మనం ఇటు చూసాం కదండి రిషికొండలో ఏ విధంగా ఆయన సెటప్ చేసుకున్నాడు, ఆ సైజులో పెద్ద పెద్ద సోఫాలు, హోమ్ థియేటర్లు, ఆయనకి అక్కడికే వచ్చేటువంటి చికెన్ ఐటమ్స్ రకరకాలు, హీఈస్ ఎంజాయింగ్ హిస్ లైఫ్. ఆ టైంలో ఒక రాత్రి 10:30-11 గంటల టైంలో ఉన్నట్టుండి ఒక మైండ్కి స్ట్రైక్ అయిపోతుంది. అంటే నేను హీరోని ఇంక చంద్రబాబు నాయుడు ఎంతలే అనిపిస్తుంది ఆయనకి ఆ టైంలో 10:30-11 ఆ టైం దాటినాక. అంటే ఆ టైంలో ఆయన ఏం చేస్తూ ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని ఎనర్జెటిక్గా ఫీల్ అయిపోయి అదే ప్రజల మధ్య వాడుతున్నాడు ఏదన్నా విలేకరుల సమావేశం కానీ అదొకటి. సో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉంటే నేను ఎప్పటికప్పుడు ఒకప్పుడు పూరి జగన్నాథ్ చూసి ఇన్స్పైర్ అవుతూ ఉండా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కూడా నాకైతే ఇన్స్పిరేషన్గా నాకైతే అనిపిస్తుందండి వాస్తవంగా. సార్ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ గురించి మీరు మాట్లాడారు కదా, అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఆ చేతికి రింగ్ ఒకసారి గమనించారు మీరు, అసలు దాని స్పెషల్ ఏంటి? అసలు ఈస్ ఎ కాపీ క్యాట్. ఒకరిని చూసినప్పుడు అంటే దానికి కూడా మనం అతని హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. 10 మంది ఏ దారిలో అయితే నడుస్తున్నారో దాంట్లో వాళ్ళు సక్సెస్ సాధిస్తారో వాటిని చూసి ఆ గుణాలు మనం తెచ్చుకోవాలి, వెలికి తీసి వెతుక్కొని తెచ్చుకోవాలి మనం. అటువంటి గుణాలు బాబు గారు గతంలో ఆయన ఎడం చేతికి కూడా రింగ్ ఉంటుంది బాబు గారు. అదేంటంటే ఒకరో ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటారు అతని బాబు గారికి సంబంధించి, అతని బీపీ ఏ లెవెల్లో ఉంది, షుగర్ ఏ లెవెల్లో ఉంది, అసలు అతని క్యాలరీస్ ఏ లెవెల్లో జనరేట్ అవుతున్నాయి, పొరపాటున ఎక్కువ ఫుడ్ తింటే ఇబ్బందిగా ఉంటుంది, కడుపు అప్సెట్గానో అట్లా ప్రతి ఒక్కటి ఆరోగ్య కోణంలో ఆ రింగు అతనికి ఏదైతే ఆ బ్లడ్లో పల్సెస్ ఉంటాయో దాన్ని బట్టి ఆ సిస్టమ్ వరకు వెళ్ళిపోతుంది. వాళ్ళు ఒక డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇతనికి సజెషన్ చెప్తూ ఉంటారు, అతని పిఏ కావచ్చు ఎవరైనా సరే. అంటే హెల్త్ కాన్షియస్ బాబు గారు. అప్పుడు బాబు గారిని చూసి ఒకప్పుడు నవ్వుతా లేకుంటే సోషల్ మీడియాలో ట్రోల్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నెమ్మదిగా ఇప్పుడే పెట్టుకుంటే ఎవరన్నా నన్ను ట్రోల్ చేస్తారా స్వామి ఇప్పుడు కాదని చెప్పి నెమ్మదిగా ఎట్టయితే పూరి జగన్నాథ్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతా, లేదా పుష్ప సినిమా చూసి యా సినిమా అది అంటా వచ్చినాడో ఆ విధంగా ఇన్స్పైర్ అయిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బాబు గారిని చూసి కూడా ఆయనలోని మంచి గుణాలు తీసుకొని చేతి కుంకురం పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన హెల్త్ చాలా అంటే చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఇప్పుడు 2.0 మరింత ముందుకు తీసుకెళ్ళి ఇంకా వారం 10 రోజుల గ్యాప్లో ఇంకా ఆయన ఏ అద్భుతమైన సినిమాలు చూసి మళ్ళీ వచ్చి ప్రజల్లోకి అసలు ప్రజలకి ఏం చెప్తున్నాడు, నేను సినిమా చూపించానంటే ఈయన చూసినటువంటి సినిమాలన్నీ ఈడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి ప్రజా కళ్ళ ముందు. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే జనరల్ పబ్లిక్ అయినా మనం సినిమాల్లో చూసి ఆ పుష్ప సినిమాలో అది ఇట్టంటాడు చూడండి, అది
టక్కన ఒకరి దగ్గరికి వచ్చి 5 కోట్లు పెట్టేసి ఆయనకి ఫోన్ చేస్తారు, ఢిల్లీలో ఉన్న ఆయనకి ఒక ఆయన ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి ఏంది 5 కోట్లు దేనికి, నీకు యాడ్ కాంట్రాక్ట్ కావాలా అంటే కాంట్రాక్ట్ కాదు నాకు సీఎంఏ మార్చాలంటారు చూడు. ఇటువంటివన్నీ చూసి ఇన్స్పైర్ అయిపోయి అంటే రౌడీ మోకుంటే వేరే లెవెలే ఉంటుంది అన్నట్టు థీమ్లోకి వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా నాకు ఎవరు అదుపు లేదు అంత, ఎందుకండి రపరప నరుకుతా ఉంటున్నారు, రాజారెడ్డి రాజ్యాంగం ఉంటున్నారు, 88 మ్యాజిక్ ఫిగర్ దాటినాక మీ కథ ఏందో ఈ 70 mm రాడ్లు 500 mm రాడ్లు అంటున్నారు. మెయిన్ సాక్షి మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి వచ్చి ఇటువంటి వాటిని ఏ ఒక్క రోజు చిన్న ఖండన కూడా చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం నేర్పిద్దాం అనుకున్నారు. నిజంగా అండి ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు తప్పండి అని నేను చెప్పేవాడిని, అది చూసి నాకు ఇన్స్పైర్గా ఉన్నది. అంటే అవతల తప్పు చేసినా కూడా దీన్ని ఈ విధంగా మార్చుకోవచ్చు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, ఒక పక్క అడాల్ఫ్ హిట్లరు, ఒక పక్క పూరి జగన్నాథ్ గారు, పూరి జగన్నాథ్ తీసినటువంటి సినిమా క్యారెక్టరైజేషన్ మహేష్ బాబు గారు, లేకుంటే టెంపర్లో సార్ నలుగురు కాదు సార్ 5 మందికి నేను కూడా ఉన్నాను సార్ అంటాడు చూడండి జూనియర్ ఎన్టీఆర్. అట్లా అంటే ఆ హీరో క్యారెక్టరైజేషన్ చూసి మేమైతే ఇన్స్పైర్ అవుతున్నాము. అసలు మీరు మర్చిపోయారు తెలుసా, జగన్మోహన్ రెడ్డి అన్న పుష్ప డైలాగు ఇట్లన్నా తప్పే అసలు అసలు ఏంటది? ద రియల్ ఎనర్జీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఈస్ కమింగ్ అవుట్. నేను చెప్తున్నా కదా, రాత్రి 10:30 11 దాటిన తర్వాత ఆయనకు ఒక థాట్స్ వస్తాయి, అద్భుతమైన థాట్స్. దాంట్లో ఇంకా తగ్గేదే అస్సలు రియలీ అండి. నిజంగా రాత్రి 10:30 11 అప్పుడు వచ్చినటువంటి ఆయనకు ఆలోచనల్ని దాన్ని ఇలా మనం ఎందుకు ఉండలేకున్నాము అని ఆయన అనుకోని నేను చెప్తున్నా కదా. ఒక పక్క ఆడేమో కాజల్ అగర్వాల్ మహేష్ బాబుని తిడతా, నువ్వు మనిషివేనా, అసలు నీకేమన్నా సిగ్గు మానం ఉండదా, అసలు రక్తం మరిగినటువంటి పులి మాదిరి నువ్వు వ్యవహరిస్తున్నావు అంటే, అది ఇక్కడ తీసుకొచ్చి నా అమాయకుడు సాత్వికుడు సౌమ్యుడు ఈయనేం చెప్తున్నాడు ఇక్కడికి వచ్చి మళ్ళీ అసలు మీరు మనుషులేనా, ఏంది చంద్రబాబు ఇది, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నడుపుతున్నావు నీకు అర్థమవుతుందా, అసలు ప్రజలందరూ ఏడుస్తున్నారు. అసలు నిజంగా అండి ఆయన మాటలు కన్నా వింటే అంటే జనంలో ఏమి జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది తీసేసి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పింది కన్నా వింటే సూర్య కిరణాలు అకస్మాత్తుగా ఓజోన్ లేయర్ లేకుండా మనం ఎంత పడితే అట్ట భస్మం అయిపోతాం ఆ విధంగా చెప్తాడు. అసలు ఎక్కడ ఏది అన్నదాత సుఖీభవ అని లేకుంటే రైతు భరోసా అంటారు కదండి, ఇలా చంద్రబాబు గారు ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఈ రైతు భరోసాలో అన్నదాత సుఖీభవాలు రాలేదని, లేకుంటే మహిళలకి పలానాది చేయలేదని, అసలు పెన్షన్లే ఇవ్వలేదని, లేకుంటే మొన్న మహిళల ఖాతాలు వేశారు కదండి, ఒక్కొక్క పిల్లవాడికి 13,000 లెక్కన వేశారు, వాళ్ళకి స్కూల్ మెయింటెనెన్స్ కోసం 2,000 ఇచ్చారు, ఏవి జరగలేదని చెప్పి ఏంద్ర నాయన బాబు గారు ఈ విధంగా చేస్తున్నారా అనుకునేట్టుగా, అంటే ఆయన చేసినటువంటి దుర్మార్గమైన పనులన్నీ బాబు గారు చేస్తున్నారని చెప్పి యువతలకు వచ్చి చెప్పేస్తున్నాడు. సో ఆయన నెక్స్ట్ సినిమా ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందో నేను కూడా చూడాలని నేను యాంగ్షియస్గా ఉన్నాను. సో చూశారు కదా జగన్మోహన్ రెడ్డి 2.0. ఇక నెక్స్ట్ ఎన్ని మూవీస్ చూడాల్సి వస్తుంది, ఇప్పుడే పుష్ప డైలాగులతో ప్రజలందరూ నవ్వుకునే పరిస్థితికి వచ్చారు. ఇక ముందు ఎన్ని సినిమాలు చూడాల్సి వస్తుంది, ఎన్ని డైలాగులు వినాల్సి వస్తుందో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్కారం, ధన్యవాదాలు.